What comes out of you when you are squeezed is what is inside you.
ఐఎమ్ ద ఇన్విజిలేటర్. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. దేర్ విల్ బీ నో రెపిటిషన్స్. మీరు చాలా హర్డిల్స్ దాటుకుంటూ ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చారు. ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసిన హార్డ్షిప్స్కి మేము సారీ చెప్పం. ఎందుకంటే జీవితంలో గొప్ప విజయం సాధించాలంటే ప్రెషర్స్ అండ్ పెయిన్స్ తప్పనిసరివి. యునో, రెసిలియన్స్ attributes a lots in these dark times. మీరు మా సెలక్షన్ ప్రాసెస్లో సర్వైవ్ కాలేకపోతే ఈ జాబ్లో కూడా సర్వైవ్ కాలేరు. ఎంతోమంది హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఈ జాబ్ కోసం ట్రై చేశారు, బట్ దే కుడెంట్ గెట్ ఇట్. మీరు సక్సీడ్ అయ్యి ఫైనల్ వరకు వచ్చారు. నౌ ద ఫైనల్ స్టేజెస్ బిఫోర్ యూ. ఈ ఫైనల్ హర్డిల్ సక్సెస్ఫుల్గా ఫేస్ చేసేవాళ్ళు మా కంపెనీలో ఎస్టీమ్ ర్యాంక్లో జాయిన్ అవ్వచ్చు. మీరందరూ మీ రంగాల్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు. ఐ బిలీవ్ యూర్ ఆల్ జీనియస్ ఇన్ యువర్ ఓన్ ప్రొఫెషన్స్, బట్ ఐ నీడ్ ఓన్లీ వన్ ఆఫ్ యూ. See, there is no law in this room, only our law. And the rules here are our rules. ఇది మీకు కొత్త కావచ్చు, బట్ యూ హ్యావ్ టు ఫేస్ దెమ్. ఈ చివరి టెస్ట్లో మీరు ఒకే ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు 90 నిమిషాల టైం ఉంది. కండిషన్స్ అప్లై. దేర్ ఆర్ 4 కండిషన్స్. నంబర్ 1, మీరు నాతో మాట్లాడటానికి ట్రై చేయకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. నంబర్ 2, సెక్యూరిటీతో మాట్లాడటానికి ట్రై చేయకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. నంబర్ 3, అనుకోకుండా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మీ ఆన్సర్ పేపర్ని స్పాయిల్ చేసుకోకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. అండ్ నంబర్ 4, ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఇదంతా విన్నాక ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ లీవ్ ద రూమ్ ఇమీడియట్లీ. ఎనీ క్వశ్చన్స్? You have 90 minutes to answer this question. Best of luck, ladies and gentlemen. And your time starts now.
నో 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 నాకు కంప్లీట్ కాలేదు. నో 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 దిస్ నాట్ a proper test. Open the door. హే లిసన్ ఇన్విజిలేటర్ ఏం చెప్పాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఇన్విజిలేటర్ తనతో మాట్లాడితే డిస్క్వాలిఫై అన్నాడు, పేపర్ స్పాయిల్ చేసుకుంటే డిస్క్వాలిఫై అన్నాడు, సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడితే డిస్క్వాలిఫై అన్నాడు, ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్తే డిస్క్వాలిఫై అన్నాడు. కానీ మనలో మనం మాట్లాడుకోకూడదని చెప్పలేదు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా ఆన్సర్ ఫిగర్ అవుట్ చేశారా? నో. ఆన్సర్ గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, క్వశ్చన్ గురించి. బట్ వాట్స్ ద క్వశ్చన్? ఆ క్వశ్చన్ కనుక్కోవడానికి కూడా మన దగ్గర 82 మినిట్స్ మాత్రమే ఉంది. క్వశ్చన్ ఏంటో తెలుసుకుంటే ఆన్సర్ చేయడానికి 1 మినిట్ చాలు. లేదా 1 మినిట్లో క్వశ్చన్ ఏంటో మనం గెస్ చేయగలిగితే ఆన్సర్ చేయడానికి 81 మినిట్స్ టైం ఉంటుంది. మనకు ఆన్సర్ చేయడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది. యాజ్ షీ సెడ్, ద ఫార్మర్ ఈజ్ రైట్. క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోక తప్పదు. మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఎందుకు హెల్ప్ చేసుకోవాలి? క్వశ్చన్కి ఆన్సర్ రాయడంలో మన మధ్య కాంపిటీషన్. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటో తెలియదు కదా. సో క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోక తప్పదు. ఎస్, ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలి. న్యూటన్కి క్వశ్చనే కనుక రేజ్ అయి ఉండకపోతే ఎన్నో విషయాలకి సమాధానాలు దొరుకుండేవి కావు. సో ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ కీ. ఆ తర్వాత ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎస్, యూర్ రైట్. అలా అని ఎందుకు అనుకోవాలి? ఈ జాబ్ని గురించి మీరేమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం కంప్లీట్ చేస్తున్న పొజిషన్ గురించి ఆలోచించారా? ఇంత ఇంపార్టెంట్ ప్లేస్మెంట్ని అంత ఈజీగా ఇచ్చేస్తారా? వాస్తవాలు, వర్ణనలు, అభిప్రాయాలు, విభేదాలు ఇవి రాసేస్తే ఈ జాబ్ ఇవ్వాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. ఇలాంటి జాబ్కి కావాల్సింది ఇనిషియేటివ్, అబ్జర్వేషన్, ఇంటర్ప్లే. ఐ థింక్ వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, షీఈ్ రైట్. అంతేకాదు, మనలో టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారేమో. మన ముందు స్ట్రెస్ సినారియో క్రియేట్ చేస్తున్నారు. మనలోని ఇంటెలిజెన్స్ని, రెసిలియన్స్ని టెస్ట్ చేసేందుకే ఇలాంటి సిచ్యువేషన్ మనకు కల్పించారనుకుంటున్నాను. ఎస్, మనలోని బెస్ట్ క్వాలిటీస్ని టెస్ట్ చేసేందుకేమో. అలాగనే ఎందుకు అనుకోవాలి? మనలోని బ్యాడ్ క్వాలిటీస్ని టెస్ట్ చేసేందుకు అనుకోవచ్చుగా. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ టెస్ట్ పెట్టినా క్వశ్చన్ ఏంటో తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్. డూ యూ ఆల్ అగ్రీ? ఎస్, అగ్రీడ్. ఎస్. వాట్ అబౌట్ యూ డియర్? మై నేమ్ ఇస్ నాట్ డియర్ మిస్టర్. ఓ, నో నేమ్స్, నాట్ రియల్ వన్. ఏదో పర్టికులర్ రీజన్ కోసమే వాళ్ళు మన నేమ్స్ కోడ్ చేయకుండా నెంబరింగ్ ఇచ్చారు. మన పేర్లు ప్రస్తావించకుండా ఉండడం వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు? సి, మేబీ క్యాస్ట్ అండ్ రిలీజియన్ లాంటి విషయాలు మనలో మ్యూచువల్గా హెల్ప్ చేసుకునేందుకు లీడ్ చేస్తాయి అనుకుంటున్నారేమో. నాన్సెన్స్, అన్ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నారు. హీ మైట్ బి రైట్. అన్ఎడ్యుకేటెడ్లా మాట్లాడుతున్నారంటున్నారు. యునో, మన దేశంలో హైయర్ ఎడ్యుకేషన్లో టాప్ 3 యూనివర్సిటీస్ తీసుకుంటే దేర్ యూ కెన్ ఫైండ్ అ లాట్ మోర్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్. కాస్ట్ ఐడియాలజీ కామన్ పీపుల్లో కంటే మన గ్రేట్ యూనివర్సిటీస్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో వీ కాంట్ డినై హిస్ స్టేట్మెంట్. ఓకే, అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబరింగ్నే ఫాలో అవుదాం. నో, మళ్ళీ నెంబర్స్ సెంటిమెంట్ని క్రియేట్ చేయొచ్చు. రీసెంట్గా జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆక్టోపస్ ఇచ్చిన ప్రెడిక్షన్తో నెదర్లాండ్స్ టీం తమ సామర్థ్యానికి తగ్గట్టు ఆడలేకపోయింది.
ఎందుకంటే సైకలాజికల్గా మేము ఓడిపోతాము అనే ఫీలింగ్ వచ్చేసారు. ఒక సైకాలజిస్ట్గా నేను ఈ విషయాన్ని అనలైజ్ చేస్తున్నాను. ఎస్, మనలో కూడా కొంతమందికి నంబరింగ్ సెంటిమెంట్స్ ఉండొచ్చు. ఓకే, డ్రెస్ కలర్ ప్రకారం వెళ్ళిపోదాం. నో, ఇక్కడ మళ్ళీ కలర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. బెటర్ విల్ గో అకార్డింగ్ టు అవర్ ప్రొఫెషన్స్. యా, దట్స్ రైట్. ఈజ్ దట్ ఓకే ఫర్ ఎవ్రీబడి? ఐఎమ్ క్రిమినల్ లాయర్. యూ? ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. వీ కెన్ కాల్ యూ ప్రొఫెసర్. హే, యూ? ఓ, సైకాలజిస్ట్. యూ బ్రదర్? ఆప్టిక్ ఇంజనీర్. జూనియర్ సైంటిస్ట్. ఎంబీఏ మేనేజ్మెంట్. బిజినెస్ కన్సల్టెంట్. జర్నలిస్ట్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద క్వశ్చన్. ఎస్. సి, మనం మాట్లాడుకుంటున్నాం, నో ప్రాబ్లం, ఇట్స్ క్లియర్. బట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద క్వశ్చన్. దానికోసం ఇంకేమన్నా చేయొచ్చా? వాట్ డూ యూ సే? లుక్ గైస్, స్టిల్ ఫ్రీజ్డ్. సో ఈ హాల్లో మాట్లాడుకోవటమే కాదు, అటు ఇటు మూవ్ అవ్వచ్చు కూడా. మాట్లాడుకోవడం నడవడమే కాదు, కానీ ఏంటి లాభం? అసలు క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడం గురించి ఆలోచించాలి కానీ. ఎస్, యు ఆర్ రైట్. బట్ ఏం చేయకుండా తేర కూర్చుంటే క్వశ్చన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయలేం కదా మై డియర్ చిట్టి పొట్టి డోంట్ సైంటిస్ట్. టచ్ మై స్పైక్స్. క్వశ్చన్ ఈ పేపర్లోనే ఉండొచ్చు. విచిత్రంగా ఉంది. ఇట్ మస్ట్ బీ ఇన్ దిస్ పేపర్, బట్ వీ కాంట్ సీ ఇట్. యు మీన్ ఇన్విజిబుల్ ఇంక్? వాటర్ మార్క్ కూడా కావచ్చు. కావచ్చు, కాకపోవచ్చు. రివీల్ చేయడానికి ట్రై చేద్దాం. మేబీ ట్రేసింగ్ ద్వారా క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చేమో. ట్రై చేయి ప్రొఫెసర్. నో నో నో, ఇన్విజిలేటర్ ఏం చెప్పాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అనుకోకుండా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మీ ఆన్సర్ పేపర్ని స్పాయిల్ చేసుకోకూడదు. అలా చేస్తే మీ పేపర్ స్పాయిల్ అయితే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. అసలు అందరికీ కామన్ క్వశ్చనా లేక డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయా అని నా డౌట్. లుక్, అతను ఏం చెప్పాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఒకే ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు 90 నిమిషాల టైం ఉంది. అంటే ఒకే ప్రశ్నని కాదు కదా, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండొచ్చు కదా. 9 మందికి 9 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండొచ్చు అని నా ఫీలింగ్. మనం ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసినట్టే. అలాగని ఎలా చెప్పగలుగుతున్నావు? 9 మెంబర్స్కి 9 డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ 9 డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేయాల్సి ఉంటుందేమో. సో మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అలాగని ఎందుకు అనుకోవాలి? మన 9 మంది పేపర్స్లో ఏదో ఒక పేపర్లోనే క్వశ్చన్ ఉండొచ్చుగా. ఎస్, యు ఆర్ రైట్. సో మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాల్సింది.
Hey, it's time out for some testing. విల్ ట్రై లైట్. Yeah. Nothing. డోంట్ వరీ, మళ్ళీ నీ పేపర్ నీ దగ్గరికి వస్తుంది పొట్టాడా. ఇక మన లైటింగ్ ఆప్షన్ని లిస్ట్లో నుంచి తీసేయచ్చు. అదే నాకు తెలుసు వర్కౌట్ కాదని. యునో ఐఎమ్ ఎ జూనియర్ సైంటిస్ట్. లైట్ ఈజ్ ఎ స్పెక్ట్రమ్. విజిబుల్ లైట్ని మనం చూడొచ్చు, బట్ దెర్ ఇస్ ఎ లైన్ విచ్ వీ కాంట్ సీ, లైక్ అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ అండ్ ఆల్సో ఎక్స్రేస్. మనం చూడలేకపోతే అసలు క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? లైటింగ్ లేకపోయినా ద సోర్స్ మస్ట్ బి విజిబుల్. లైట్ స్విచెస్ ఎక్కడున్నాయి చూడండి. లైట్ స్విచెస్ ఈ హాల్లో ఎక్కడా లేవు. ఒకవేళ బయట ఉన్నా వాటిని మనం యూజ్ చేయలేం. బికాస్ ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. కానీ లైట్స్ ఆన్ చేయడానికి మరో మార్గం ఏదైనా వెతకాలి. ఇది ఎమర్జెన్సీ లైటింగ్. సో లెట్స్ క్రియేట్ అన్ ఎమర్జెన్సీ. నో, అది చాలా రిస్క్. ఏం చేయకుండా ఐడియల్గా కూర్చోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్. నో, మనం ట్రై చేసి ఫెయిల్ అయితే కష్టం. ఎందుకంటే ఒకసారి లైట్స్ ఆఫ్ అయిపోతే. వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? నథింగ్ మిస్టర్ సైంటిస్ట్, ఇట్స్ సింపుల్. లైట్స్ ఆఫ్ అనగానే లైట్స్ ఆఫ్ అయిపోయాయి. అండ్ నౌ లైట్స్ ఆన్. వాయిస్ యాక్టివేటెడ్ అనుకుంటాను. ఇట్స్ నో రిస్క్, వీ కెన్ మూవ్. ఐ వోట్.
ఓకే. నైస్, వెరీ నైస్. ఇట్స్ టచ్ బ్లూ. యు ఆర్ రైట్ మై డియర్ ఫ్రెండ్. దిస్ ఇస్ బ్లాక్ లైట్. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వాళ్ళ సీక్రెట్ కోడ్స్ని రివీల్ చేయడానికి ఇలాంటి లైట్స్నే వాడతారు. లెట్స్ ట్రై. ఇన్విజిబుల్ థింగ్స్ని కనిపించేలా చేసే లైట్ కాదు. యువర్ ఐడియా. ఈ లైట్కి సైంటిఫిక్ వర్డ్ నియర్ అల్ట్రా వైలెట్. ఇది మనకంత వర్కౌట్ కాకపోయినా ఇట్స్ వర్త్ ట్రయింగ్. హే, ఇందులో టాప్ హాఫ్స్ వెలగలేదు. లుక్. లెట్స్ ట్రై ఇట్. ఇది ఇన్ఫ్రారెడ్. మనకి ఇంకో ఆప్షన్. ఇది కూడా దేన్నైనా ఎక్స్పోజ్ చేస్తుందా? ఎస్. విచ్ మీన్స్ ఈ పేపర్లో ఏదైనా ఇన్విజిబుల్ పార్ట్ ఉంటే వీ కెన్ సీ ఇట్. ట్రై వన్స్ అగైన్. ఏయ్, బీ కేర్ఫుల్. జాగ్రత్తగా పగలు కొట్టండి. All right, everyone try once again. Anyone got the key? Nothing. Any better idea, Mr. Criminal Lawyer? Any alternative? We have killed nearly 35 minutes. The time is burning, yeah. Let's do something to find out the question. ఐ థింక్ వీ నీడ్ టు చెక్ దట్ పేపర్. అసలు అతను ఏం రాశాడు? ఎందుకు డిస్క్వాలిఫై అయ్యాడు? లెట్స్ చెక్ ఇట్ అవుట్. అతను ఇక్కడ ఏం రాయలేదే. అంటే పెన్సిల్ పేపర్ మీద పెట్టకుండా ఆన్సర్ చేయాలా? గైస్, ఇట్స్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్, బట్ ఇది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ. ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ లాంటిది. అనుకోకుండా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ మీ ఆన్సర్ పేపర్ని స్పాయిల్ చేసుకోకూడదు. అలా చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఈ పేపర్ నాది కాదు, మీది కాదు. డిస్క్వాలిఫై అయిన క్యాండిడేట్ది. హీఈస్ అవుట్, సో వీ కెన్ యూజ్ ఇట్. లెట్స్ గో ఫర్ ట్రేసింగ్. యా, గుడ్ ఐడియా. Well, congrats. You already also failed, dear professor. నో, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. మనం ఏదో మిస్ అవుతున్నాం. ఆల్ రైట్. లైట్స్ మనకు వర్కౌట్ కాలేదు. లెట్ డస్ నాట్ వర్క్. లెట్స్ ట్రై లిక్విడ్. రైట్. ఒకవేళ క్వశ్చన్ వాటర్ మార్క్ అయితే దీన్ని వెట్ చేయాలి. లెట్స్ ట్రై. మరి ఈ పేపర్ని వెట్ చేసే మార్గం ఏదైనా ఉందా?
My mind is not working. Running out of ideas. వర్కౌట్ అవ్వదని వదిలేయడం చాలా ఈజీ ఫ్రెండ్. బీ స్మార్ట్. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. You know what? యూ టూ షటప్. మీరు కాకపోతే మేము ఆలోచిస్తాం. నో ఆర్గ్యుమెంట్స్, ఓకే? సి మిస్టర్ జూనియర్ సైంటిస్ట్, అలా స్టాచ్యూలో కూర్చుంటే లాభం లేదు. దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు డూవర్స్, నాట్ థింకర్స్. డూ సంథింగ్. లెట్ మీ స్పీక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇది జనరల్ ఎగ్జామ్ కాదు. లుక్, మనం 6 men and 3 women ఈ హాల్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ అందరం డిఫరెంట్ రీజియన్స్ అండ్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చాం. మనందరినీ ఈ హాల్లోకి తీసుకొచ్చి స్కిల్ టెస్ట్ పెడుతున్నారని నేనైతే అనుకోవట్లేదు. వాట్ ఆర్ యూ సేయింగ్? మనందరినీ సరదాగా ఇక్కడ తీసుకురావడానికి టెస్ట్ పెట్టారంటారా? అంటే ఇది గ్రూప్ డైనమిక్ టెస్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నావా? అసలు నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? నథింగ్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. వాళ్ళు మన మీద బెట్టింగ్ చేస్తున్నారు. ఓకే, బట్ ఆ వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ది బోర్డ్. వాళ్ళు మనల్ని చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి రిటైర్డ్ పీపుల్ అందరూ కలిసి ఈ బెట్టింగ్ చేస్తున్నారు. దాట్స్ ఇట్. వాళ్ళకి ఇంతకంటే వేరే పనేం లేదంటారా? నో, యూఆర్ రాంగ్. బోర్డ్ మెంబర్స్ అని అంటున్న స్టేట్మెంట్ని నేను యాక్సెప్ట్ చేయను. దెర్ ఇస్ నో వన్ బిహైండ్ దేర్. ఇట్స్ ఓన్లీ ద ఇన్విజిలేటర్. ఆర్గ్యుమెంట్స్ వల్ల నో యూస్. లెట్స్ వర్క్అవుట్ సంథింగ్. Games are played to be won as a team. ఎస్, యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఈ గేమ్లో ఒక్కరే గెలవచ్చుగా. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అన్ ఆర్డినరీ సెలెక్షన్ ప్రాసెస్. అంత పర్ఫెక్ట్గా నీకెలా తెలుసు? బోర్డు గురించి నాకేం తెలీదు. ఒక సైకో అనలిస్ట్గా కామన్ గెస్ చేశానంతే. కామన్ గెస్ చేయడం కాదు. ఈ ఎగ్జామ్ గురించి నీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. డీటెయిల్స్ చెప్పు. ఈ టెస్ట్ గురించి, బోర్డు గురించి నాకేం తెలీదు. పేపర్లో జాబ్ డిస్క్రిప్షన్ చూసి అప్లై చేశానంతే. నువ్వే కాదు డియర్ సైకాలజిస్ట్, మేము కూడా అలా చూసి అప్లై చేసిన వాళ్ళం. శాలరీ, అదర్ బెనిఫిట్స్, జాబ్ డిస్క్రిప్షన్ మాత్రమే ఇచ్చారు. కంపెనీ గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. బట్ ఇట్స్ ఎ బిగ్ వన్. అది మాత్రం గెస్ చేయగలం. ప్రెస్టీజియస్ పొజిషన్ కోసమే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మాత్రం అర్థమవుతుంది. మనందరం అందుకోసమే అప్లై చేసాం డియర్ జూనియర్ సైంటిస్ట్. ఎస్, అఫ్ కోర్స్. ఈ జాబ్లో ఉన్న శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసే ఈ జాబ్కి అప్లై చేశాను. యా, ఈ జాబ్ ద్వారా వచ్చే స్టేటస్ అండ్ రెస్పెక్ట్ని ఎంజాయ్ చేయడానికే నేను కూడా అప్లై చేశాను. మనం టైం కిల్ చేస్తున్నాం. మనకి టైం చాలా తక్కువ ఉంది. ఇంకా క్వశ్చన్ కనుక్కునేందుకు ఎలాంటి కీ ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. సో ఒకరినొకరం బ్లేమ్ చేసుకోవడం మానేసి లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ద క్వశ్చన్. హే, మళ్ళీ ఏమైంది? వాట్ హ్యాపెన్? నథింగ్ డియర్. ఎమర్జెన్సీ లైట్స్కి టైం సెట్ చేసి ఉంటారు. టైం అవుట్ అయి ఉండొచ్చు. సి, దట్స్ ఇట్. ఇట్స్ ఓకే. Hey guys, listen to me. Why don't we check security guard?
Hey guys, listen to me. Why don't we check security guard? Shit. No. No. It's an accident. No. It's not my fault. ఓ గాడ్, పేపర్ చినిగిపోయింది. అతను చెప్పినట్టు సెక్యూరిటీని చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. Hey, don't talk to him. Don't worry. I'm not talking to him. I got lighter. See? దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేయొచ్చు. ఓకే, లైట్ ట్రై చేసాం, లిక్విడ్ గురించి డిస్కస్ చేసాం. నౌ లెట్స్ ట్రై విత్ ఫైర్. ఎస్, ట్రై చేద్దాం. ఏదైనా కెమికల్ వస్తుందేమో. మన పేపర్లో ఏదైనా వాటర్ మార్క్ ఉంటే మనం ట్రై చేయొచ్చు. ఓకే ఓకే. వర్కౌట్ అవ్వట్లేదు. మిస్, లైట్ ఇట్. యా, గుడ్ ఐడియా. యా, సక్సెస్. ఇది మనం అనుకున్నట్టు కెమికల్ కాదు, ఇట్స్ వాటర్. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఓకే.
ఇందులో కూడా ఫెయిల్ అయిపోయాం. షెట్. నిన్నే అడిగేది. ఐమ్ ఆస్కింగ్ యూ. ఇది నా పేపర్. యూ చీట్. నో నో, హీ డిడ్ దిస్. ప్లీజ్ వెయిట్, లిసన్ టు మీ. It's not my fault. Oh shit. అయ్యో, What happened? ఇట్స్ బ్లీడింగ్. ఓ గాడ్. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా చూడండి. జస్ట్ 1 second. Oh, it's paining. ఒక్క నిమిషం. Just try to bear it. Try to control yourself. This. షెట్. Where is my paper? Huh? Huh? ఆ పేపర్ నాదేనా? ఓ నో, డిస్క్వాలిఫై అవుతారు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? డోంట్ టచ్ ఇట్. Oh no. Wait, no. You selfish criminal brain. Oh, Now we are 5. యూ చీట్. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని చెప్పారు, కానీ ఇప్పుడు ఇలా వాళ్ళని డిస్క్వాలిఫై అలా చేసావు. యు ఆర్ ఎ చీట్. Yes, I am a cheat and I am a liar too. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుందామని అబద్ధం చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు నేనేం చెప్పినా వినే మూడ్లో లేరు. ఇట్స్ క్లియర్. ఎనీహౌ యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు మీ. వై? ఇద్దరిని బయటికి పంపించి కాంపిటీషన్ తగ్గించాను కదా, నేను మీకు హెల్ప్ చేశాను. సో యూ హ్యావ్ టు సే మీ థ్యాంక్స్. అసలు క్వశ్చనే ఫైండ్ అవుట్ కాలేదు, కాంపిటీషన్లో విన్ అవడం గురించి మాట్లాడతావేంటి? ఇకపై క్వశ్చన్ ఏంటో తెలుసుకునేందుకు మేమెవ్వరం నీకు కోఆపరేట్ చేయం. నీ హెల్ప్ నాకు అవసరం లేదు మిస్టర్. సరిగ్గా ఆలోచిస్తే నా హెల్పే మీకు కావాలి. ఎందుకంటే క్వశ్చన్ ఏంటో నాకు తెలుసు. ఐ ఫిగర్డ్ అవుట్ ఇట్. అవునా? క్వశ్చన్ ఏంటో నీకు తెలుసా? అయితే క్వశ్చన్ ఏంటో చెప్పు. కమాన్, టెల్ us the question. ఎందుకు చెప్పాలి? ఐ వాంట్ టు విన్ ఇన్ దిస్ గేమ్. క్వశ్చన్ ఏంటో చెప్పకపోతే ఐ విల్ బీట్ యూ. అతనికి క్వశ్చన్ ఏంటో తెలీదు. ఒకవేళ తెలిసినా మనకు చెప్పడు. హీస్ నాట్ దట్ ఫేర్. హే, ఎందుకలా అతన్ని కొట్టారు? మనకు అతని హెల్ప్ అవసరం. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేశానని చెప్పాడు కదా. టీం వర్క్ అంటే ఇతనికి రెస్పెక్ట్ లేదు. హీ ఈజ్ ఎనిమీ టు అస్. ఇతను యాక్టివ్గా ఉండడం వల్ల మనకి నష్టమే. నో యూస్. ఓకే, కెన్ యూ హెల్ప్ మీ? అతన్ని అలా
నో ప్రాబ్లం. ఇతని చేతులు కట్టేయకుంటే మనకు ప్రాబ్లం. లుక్, అతను ఇలా కట్టిపడడం వల్ల ఈ పోటీ నుంచి డిస్క్వాలిఫై చేసినట్టు అవుతుంది. దట్స్ నాట్ ఫేర్. రిలీజ్ హిమ్. ఇట్స్ బ్యాడ్ లక్. We cannot help him. You know, he's a cheat. And you know, he's too talkative. సో ఇలాంటి వాడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. అయితే ఏం చేస్తావు? కమ్ ఆన్, దిస్ ఇస్ టూ మచ్. స్టాప్ ఇట్. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం అవసరమా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఇతన్ని మనం బయటపడద్దు. ఓహ్, లిసన్. మనలో ఇతను డిస్క్వాలిఫై చేశాడు. మనం ఇతను డిస్క్వాలిఫై చేస్తే తప్పేంటి? Okay, 50-50. We can move on. మీరు అతన్ని బయటికి నెట్టేస్తే అతన్ని డిస్క్వాలిఫై అవ్వడం కాదు కదా, మీరే రిస్క్లో పడతారు. ఇన్విజిలేటర్ ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. హీఈస్ నాట్ చూసింగ్. అతనికే అతని రూమ్ నుంచి బయటకు వెళ్ళాలనుకోవట్లేదు. మీరే అతన్ని నెట్టేస్తున్నారు. సో అలా చేస్తే రిస్క్ మీదే అవుతుంది. Yeah, she's right. Okay, I have an idea. Let's see if it works. Shut, idiot. మనకు హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది. క్వశ్చన్ అతను తెలుసు అని చెప్తున్నాడు కదా. యూ టెల్ us వాట్ వీ షుడ్ డూ. లేచాడుగా, నిన్నే అడిగి చూద్దాం. నేను మెడిసిన్ తీసుకోవాలి. నా పాకెట్లో పీల్ ఉంది. ప్లీజ్ గివ్ మీ. ఎలాంటి మెడికేషన్? ప్రతి గంటకి నేను మెడిసిన్ తీసుకోవాలి. ప్రతి గంటకి ఒకసారి మెడిసిన్ తీసుకోవాలా? అది ఒకే ఒక కండిషన్లో మాత్రమే అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లం నిజంగా నువ్వు ఫేస్ చేస్తున్నావా? ప్లీజ్, నా పాకెట్లో పీల్ ఉంది, తీసి ఇవ్వండి ప్లీజ్. అయితే క్వశ్చన్ ఏంటో చెప్పు. పిల్ ఇస్తే చెప్తాను. గివ్ మీ ద పిల్. ఆ పాకెటే, త్వరగా తీసివ్వండి ప్లీజ్. ట్రై అగైన్. ఆ పాకెట్లోనే ఉంది. ఏ ఓకే, చెక్ ఇన్ మై ప్లేజర్. పిల్ వేసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్తావు. ఆ తర్వాత కోమా. ఇంకేముంది? ఆ తర్వాత చనిపోతావు. క్వశ్చన్ ఏంటో నీకు తెలుసు, నీకేం జరుగుతుందో మాకు తెలుసు. బట్ ఇదంతా జరగడానికి గంటలు పట్టదు, నిమిషాలు చాలు. ప్లీజ్ సేవ్ మీ. నేను ఈ కాంపిటీషన్ నుంచి తప్పుకుంటాను. అట్లీస్ట్ రిలీజ్ మీ. ఐల్ సర్చ్ మై పీల్. నో, వి డోంట్ బిలీవ్ యూ. నువ్వు కన్వల్షన్ స్టేజ్కి వస్తే నువ్వు చెప్పింది నిజమని నమ్మి నీకు హెల్ప్ చేస్తాం. అంతవరకు హీస్ కన్నింగ్. యు నో, ఒక ప్లాన్ కాకపోతే మరో ప్లాన్తో ముందుకు వెళ్లేందుకు ఎత్తులు వేస్తాడు. దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ హిస్ గేమ్. హీఈస్ నాట్ గేమింగ్, ఇట్స్ యూ. నువ్వే గేమ్ ఆడుతున్నావు. వాట్ యు మీన్?
నథింగ్. ఐ మీన్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ కంపెనీ. అంటే ఏమి కూడా బోర్డ్ మెంబర్స్లో ఒకరంటావా? అర్థం లేకుండా మాట్లాడద్దు. నేను ఒక సైకాలజిస్ట్ అని చెప్పానుగా. నువ్వు సైకాలజీలో క్వాలిఫైడ్ స్టూడెంట్ అని చెప్పావు కానీ ప్రాక్టీషనర్ అని చెప్పలేదు కదా. మిస్టర్, అంత ఎందుకు అలా మిస్బిహేవ్ చేస్తున్నావు? సి బ్రదర్, నాకు కూడా సైకాలజీ తెలుసు. ఆమెతో నిజం ఎలా చెప్పించాలో కూడా తెలుసు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. సి మిస్ సైకాలజిస్ట్, అమెచ్యూర్ సైకాలజీ గ్యాంబ్లర్స్కి, బెట్టింగ్ పీపుల్కి చాలా యూస్ఫుల్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ క్లియర్ డియర్ సైకాలజిస్ట్. నువ్వు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన బోర్డ్ మెంబర్స్కి హ్యూమన్ రిసోర్స్ అంటున్నాను. అతను మ్యానిపులేట్ చేస్తే నువ్వు టీం వర్క్తో డీల్ చేస్తున్నావు. అతను వాగుడుకాయ, నువ్వు మాత్రం స్ట్రాటజిస్ట్వి. ఈ కంపెనీ గురించి నీకు చాలా తెలుసు. ఆ డీటెయిల్స్ మాకు చెప్పు. సి, ఈ జాబ్కి నేను అప్లై చేశానని ఇంతకు ముందే చెప్పాను. అబ్బచ్చా, మేమంతా అప్లై చేయకుండా వచ్చాము. ఎవరిక్కడికి ఎలా వచ్చారనే డిస్కషన్తో మనం టైం వేస్ట్ చేస్తున్నాం. ఒకరిపై ఒకరు ట్రస్ట్తో వెళ్తేనే మనం ఈ పజిల్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోకుండా మనం ఇలా బ్లేమ్ చేసుకుంటూ పోతే మనం ఏమీ చేయలేము. బట్ నమ్మకం ఉంచేలా ఇక్కడ బిహేవియర్ లేదు ప్రొఫెసర్. See, at some point we have to trust each other. మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకునే అవసరం ఇప్పుడుంది. ఎస్, మనకి ఇంకా ఆప్షన్ లేదు. నో ట్రస్ట్, నాకు ప్రూఫ్ కావాలి అంతే. వాట్ వాట్ ఆర్ యు డూయింగ్? హే, ఏం చేస్తున్నావు? నథింగ్ మిస్టర్ సైంటిస్ట్. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. లీవ్ మీ. హ్యావ్ ఎ గన్ మ్యాన్. హే, అర్థం కావట్లేదా? వాట్ ఆర్ యు డూయింగ్? ఎందుకు అలా చేస్తున్నావు? గేమ్లో గెలవడం అంటే నాకు ఇష్టం, అందుకు. ఇప్పుడు చెప్పు. అతను అలా ఇంట్రాగేట్ చేస్తుంటే మీరు అలా నిల్చుని డ్రామా చూసినట్టు చూస్తారేంటి? డూ సంథింగ్. వాళ్ళకు కూడా నీ డ్రామా అంటే తెలుసు. నిజం చెప్తే నేను వదిలేస్తాను. ఐ ప్రామిస్. ఓకే, నేను ఈ కంపెనీ కోసం గతంలో పనిచేశాను. కానీ వాళ్ళు ఇప్పుడు నన్ను ఇక్కడ రిప్రజెంటేటివ్గా పెట్టలేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ కంపెనీ హెడ్ హెల్త్ ఇండస్ట్రీలో లెజెండ్. ఈ కంపెనీలో ఒక ప్రెస్టీజియస్ పొజిషన్ కోసం ఈ సెలక్షన్ ప్రాసెస్ పెట్టారన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ వాళ్ళు మరో ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నది ఇంటర్నల్ న్యూస్. ఈ జాబ్ గురించి ఇంటర్నల్ న్యూస్ విని అందరిలాగానే అప్లై చేశాను, అంతే. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలో చెప్పు. నేనెలా చెప్పగలను? ఈ టెస్ట్ గురించి నాకేమీ తెలీదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కూడా ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటో తెలీదు. CEO పర్సనల్గా ఈ పోస్ట్ని అపాయింట్ చేసుకుంటున్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు, ప్లీజ్ బిలీవ్ మీ. సి, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్, బట్ దీన్ని డెడ్లీ వెపన్గా కూడా యూజ్ చేయొచ్చు తెలుసా? ఏం చేస్తున్నావు? ఏం చేయాలో అదే చేస్తున్నా. అంటే నన్ను టార్చర్ చేస్తావా? డూ సంథింగ్ ప్లీజ్. క్వశ్చన్ ఏంటి? ఈ టెస్ట్ ఎందుకు ఇలా పెట్టారు? దీని ఉద్దేశం ఏంటి? టెల్ మీ. ఐ డోంట్ నో, నాకు తెలీదు. అబద్ధం చెబుతున్నావు. నాకేం తెలీదు. ప్లీజ్ లీవ్ మీ, ఐ ప్రామిస్. నౌ ఇట్స్ క్లియర్, ఈ సైకాలజిస్ట్కి ఏమీ తెలియదు.
ఐఎమ్ సారీ. లైట్ స్కాటరింగ్ ద్వారా ఈ పేపర్లోని క్వశ్చన్ కనుక్కోవచ్చేమో చూద్దాం. ఇందులో క్వశ్చన్ అని రాసుంది కానీ ఆ క్వశ్చన్ ఏంటో తెలీదు. He's bleeding. ఎస్, ఇతను చెప్పింది నిజం. ఇతను ప్రతి గంటకు ఒకసారి పిల్ వేసుకోకపోతే ప్రమాదం. నీకెలా తెలుసు? ఇది చాలా రేర్ ప్రాబ్లం. నా వైఫ్ కూడా ఇదే ప్రాబ్లంతో బాధపడుతుంది. ఇప్పుడు ఆ పిల్ మనకి దొరకడం లేదు. ఏం చేయాలి? పిల్ వేయకపోతే అతను చనిపోయేలా ఉన్నాడు. ప్లీజ్, మనలో ఎవరైనా ఆ పిల్ తీసుంటే వెంటనే ఇచ్చేయండి. See, he's dying. ఓ పని చేద్దాం, మనం ఒకరినొకరం చెక్ చేసుకుందాం. ఓకే.
Hey, don't do it. Why did you do that? He's going to die. ఎందుకలా చేసావు? I want to win this game. ఒక పక్క మనిషి ప్రాణాలు పోతుంటే నువ్వే గెలవాలనుకుంటావా? You are really sick. No, we have to save him. అతను చనిపోయేలా ఉన్నాడు. అతను ఎలాగైనా కాపాడాలి. I'll go talk to them. నో వెయిట్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే డిస్క్వాలిఫై అవుతావు. మేనేజ్మెంట్ ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది. అతను చనిపోయేలా ఉన్నాడు. We'll have to save him. వెయిట్, Please save him. అతను చనిపోయేలా ఉన్నాడు. Please. Please help. Anyone. Please. No. This is not fair. Please stop this. Don't do this. Leave me. Please. How are you, lawyer? ఐఎమ్ ఫైన్ సైంటిస్ట్, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ మీ. థ్యాంక్స్ నాకు చెప్పక్కర్లేదు మిస్టర్, ప్రొఫెసర్ గారు చెప్తే చాలు. So, 5 wickets down. Nice play. Now we are 4. 10 minutes left. చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. పిల్లిచ్చి ప్రొఫెసర్ గారిని ప్రాణాలు కాపాడారు. నువ్వు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకో. మాట? యు మీన్ ప్రామిస్? ఎస్. Question. క్వశ్చన్? వాట్ ఈస్ దాట్? అదేంటి క్వశ్చన్ ఏంటో తెలుసున్నావుగా, అదేంటో చెప్పు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీకు ఇంకా క్వశ్చన్ ఏంటో అర్థం కాలేదా? ఇక్కడ ప్రశ్నే లేదు. దెర్ ఇస్ నో క్వశ్చన్ అండ్ దెర్ ఇస్ నో ఆన్సర్ టు. వి ఆర్ ద ఆన్సర్స్. అండ్ దిస్ ఈజ్ ఎ గేమ్. ఇక్కడ ఎవరు మిగిలితే వాళ్ళే విన్నర్స్.
డోంట్ షూట్. కూల్. డోంట్ షూట్. కూల్. Yes, I got it. All of you get out. Otherwise I'll shoot you, okay? Move. నో ఓకే ఐ విల్ లీవ్. నాకు ముందే తెలుసు ఈ జాబ్కి నువ్వే కరెక్ట్ అని. యూనో ఐఎమ్ ఎ జూనియర్ సైంటిస్ట్. Lights off! Lights on. You killer! I'm the winner. I'm the one you want. Huh? Shit. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మీరు మా సెలక్షన్ ప్రాసెస్లో సర్వే కాలేకపోతే మీరు ఒకే ఒక ప్రశ్నకి ఆన్సర్ చేయాలి. ఐ నీడ్ ఓన్లీ వన్ ఆఫ్ యూ. వాట్స్ ద క్వశ్చన్? యు మీన్ ఇన్విజిబులింగ్? స్ట్రెస్ సినారియో క్రియేట్ చేస్తున్నారు. మేబీ ట్రేసింగ్ ద్వారా క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చేమో. Light is a spectrum. విల్ ట్రై లైట్. Any better idea, Mr. Criminal Lawyer? Definitely not an ordinary selection process. ది బోర్డ్. ప్రెషర్స్ అండ్ పెయిన్స్. దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ కోసం యూజ్ చేయొచ్చు. వాళ్ళు మరో ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నది ఇంటర్నల్ న్యూస్. అసలు క్వశ్చనే ఫైండ్ అవుట్ కాలేదు. లైట్ స్కాటరింగ్ ద్వారా ఈ పేపర్లోని క్వశ్చన్ కనుక్కోవచ్చేమో చూద్దాం. There is no question. ఎనీ క్వశ్చన్స్? నో. మీకు కావాల్సిన సమాధానం ఇదే అనుకుంటాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. కంగ్రాచులేషన్స్. ఈ పొజిషన్కి రైట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు ఎన్నుకున్న ఈ హార్డ్ మెథడ్ వెనుక నోబెల్ రీజన్ ఉందేమో, కానీ ఈ ప్రాసెస్లో వైలెన్స్, చివరికి మనిషి ప్రాణాలు కూడా పోయాయి. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను కదా, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఒక జాబ్ పొజిషన్ ఫిలప్ చేయడానికి రైట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎందుకు ఇంత హార్డ్ మెథడ్ ఎంచుకున్నారు? వెల్, ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. వైలెన్స్ అంటున్నావు, ప్రాణం పోయిందంటున్నావు. అతను ప్రాణం పోయిందని ఎందుకు అనుకుంటున్నావు? నిజానికి అతనిలో దూసుకుపోయింది ఒరిజినల్ బుల్లెట్ కాదు, మ్యాజిక్ బుల్లెట్. అందులో వైరస్ అంతం చేసి గాయాన్ని రికవర్ చేసే పిల్ ఇన్సర్ట్ చేశారు. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు.
సి కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఈ ప్రాసెస్ వెనక ఒక రీజన్ ఉంది. మీ రీజనింగ్ అబిలిటీతో పాటు మీ వ్యక్తిత్వం తెలుసుకోవడం కూడా ఈ టెస్ట్ ఉద్దేశం. విబిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి వినే ఉంటారు. గత 3 దశాబ్దాలుగా ఆయన చేసిన పరిశోధన మన హెల్త్ ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగపడింది. హీఈస్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ద CEO ఆఫ్ దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మొదటి నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్గానే కాకుండా ఓ సోషల్ వర్కర్గా పనిచేసిన ఆయనకి ఒక కోరిక ఉండేది. అది జనాల కోసం పనిచేసే ఓ డ్రీమ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని. దానికోసం ఓ పర్ఫెక్ట్ పర్సనాలిటీ కావాలన్నదే ఆయన కోరిక. సాధారణంగా ప్రతి మనిషిలో 8 ఈవిల్స్లో ఏదో ఒక ఈవిల్ డామినేట్ చేస్తుంటుంది. ఈ 8 దుర్గుణాల్లో ఏ ఈవిల్ డామినేట్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ పర్సన్ కావాలన్నదే ఆయన ఆకాంక్ష. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేయాలని ఈ ప్రాసెస్ ఫాలో అవటం జరిగింది. డిస్క్వాలిఫై అయిన 8 మంది కండిషన్స్ వైలేట్ చేసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళలోని ఇన్నర్ క్యారెక్టర్ బయటపడింది. లెట్స్ సీ. నంబర్ 1, రాత్, ఇంపేషన్స్. జీవితంలో గొప్ప విజయం సాధించాలంటే టాలెంట్తో పాటు పేషెన్స్ అవసరం. తనలో అది లోపించింది. నంబర్ 2, ఈ జాబ్ ద్వారా వచ్చే స్టేటస్ అండ్ రెస్పెక్ట్ని ఎంజాయ్ చేయడానికే నేను కూడా అప్లై చేశాను. లగ్జరీ. కనీస అవసరం తీరని వాళ్ళు మన దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ కోసమే మనం ఈ ఆర్గనైజేషన్ పెడుతున్నాం. ఇలాంటి ఆర్గనైజేషన్లో లగ్జరీ కావాలనుకునే వాళ్ళు మనకు అక్కర్లేదు. నంబర్ 3, హే డోంట్ గివ్. ఎందుకు అలా చేసావు? ఐ వాంట్ టు విన్ దిస్ గేమ్. ఎన్వి. ఈర్ష్యాద్వేషం ఉన్న వ్యక్తి ఒక గొప్ప సంస్థలో పనిచేయడానికి అర్హుడు కాడు. రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. స్లాత్, డిస్కరేజ్మెంట్. ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఫెయిల్ అవటం బెటర్. ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే అసలు అడుగు ముందుకు పడదు. నంబర్ 5, You know, I am a junior scientist. సూపర్ బియా, ప్రైడ్, గర్వం. నేనే గొప్పని భావనతో ఉన్న వ్యక్తి నిలువల్ల నాశనం అయిపోతాడు. నంబర్ 6, ప్లీజ్ సేవ్ హిమ్. అతను చనిపోయేలా ఉన్నాడు. ప్లీజ్ హెల్ప్. డిస్పేర్, సారో. మన లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లోనే మనం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. అది ఇక్కడ మిస్ అయింది. ఈ జాబ్లో ఉన్న శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసే ఈ జాబ్కి అప్లై చేశాను. నంబర్ 7, అవర్షియా, గ్రీడ్. మనిషికి డబ్బు మీద ఆశ ఉండొచ్చు, కానీ డబ్బే జీవితం కాకూడదు. నంబర్ 8, యారగన్స్. ఇతనికి ఇది ఒకటే కాదు, ఈవిల్స్లో ఇతనికి చాలా ఉన్నాయి.
Any questions? No. Our time starts now.